హలో అండి, నేను మీ డాక్టర్ అనుష కంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. సో ఐరన్ ఇంటేక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో చూద్దాం. ఐరన్ కంటెంట్ అనేది మనకి ఎలిమెంటల్ ఐరన్ హ్యాస్ టు బి 30 to 60 mg పర్ డే. సో మన ఫుడ్ ద్వారా తీసుకోవాలంటే ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకు అంటే ప్రతి ఫుడ్లోని కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఈ 60 mgకి ఈక్వల్ అవ్వలేదు. సో కంపల్సరీగా ఐరన్ సప్లిమెంట్స్ అయితే తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్ పాపులేషన్ వేర్ ఎనీమియా ఈజ్ వెరీ వెరీ కామన్. సో ఇది 375 mgలో మనకి ఎలిమెంటల్ ఐరన్ ఉండేది 30 to 60 mg మాత్రమే. సో దిస్ హ్యాస్ టు బి టేకెన్. సో ఇది మనకి ఎలా తీసుకోవాలి? ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. ఎంటీ స్టమక్లోనైనా ఇఫ్ ఎట్ ఆల్ ఎంటీ స్టమక్లో తీసుకోలేకపోతే కనుక బికాజ్ ఆఫ్ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఏదైనా కానీ, సో ఇన్ బిట్వీన్ మీల్స్ అంటే పోస్ట్ మీల్ 1 or 1.5 hour తర్వాత తీసుకోవాలి. అండ్ ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే మనం వైటమిన్ సి ఇఫ్ ఎట్ ఆల్ నెసెసరీ తీస్తాము. లేదు అంటే కనుక వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఈ టొమాటోస్ కానీ లేకపోతే ఆరెంజెస్ ఇలాంటివి బాగా తీసుకుంటే ఐరన్ అబ్సార్ప్షన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ వీ విల్ గెట్ ఎ బెటర్ రిజల్ట్. అండ్ కాల్షియం సప్లిమెంట్స్తో ఎప్పుడూ కంబైన్ చేయకూడదు బికాజ్ కాల్షియం హ్యాంపర్స్ ఐరన్ అబ్సార్ప్షన్. సో కాల్షియంతో పాటు కలిపి తీసుకోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు ఏదైనా చిన్న కాన్స్టిపేషన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్ని కలిసి ఒకవేళ ఆ ఐరన్ కాంబినేషన్ కనుక మీకు సూట్ అవ్వనట్లయితే లెట్ హర్ చేంజ్, బట్ డు నాట్ స్టాప్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ.